రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్ల సత్కార సందర్భంగా ఈ రాష్ట్ర సాధకుడు, ఈ రాష్ట్ర జాతిపిత 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి చావు నోట్లకు పోయి ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులను, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసే వారందరినీ కూడా సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచి ఈ తెలంగాణ రాష్ట్రం ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణని దేశానికి అన్నం పెట్టే స్థాయిలో నిలిపినటువంటి ఒక రైతు బాంధవుడిని, తెలంగాణ రాష్ట్ర జాతిపితని, తెలంగాణ బాపును పట్టుకొని మరి ఒక వీధి రౌడీలాగా, ఒక చిల్లర వాళ్ళలాగా, ఫుట్పాత్ వాళ్ళలాగా తన నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు అంటే దానికి కారణం గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి భిక్ష. ఆయననే సాగు నోట్లపై తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే, తెలంగాణనే రాకపోతే ఇవాళ నీ పరిస్థితి ఏముండే ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి ఇవాళ నీకొక అమ్మ కూడా ఉంటుంది. నువ్వు ఒక అమ్మకే పుట్టినవు. ఆ అమ్మ అంటే ప్రతి అమ్మకి, ప్రతి బిడ్డకి ఒక అమ్మ ఉంటుంది. ఆ అమ్మ అందరూ గౌరవించుకుంటారు. ఆ అమ్మనే దేవుళ్ళలాగా ఆరాధిస్తారు. అటువంటి నీ భాష, పరుష పదజాలం ఎంత దారుణంగా అంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు ఆత్మీయ సమ్మేళనం పొందుతున్నటువంటి సర్పంచ్లు అక్కడ మహిళా మౌనులు కూడా ఉన్నారు, మహిళా చెల్లెళ్ళు కూడా ఉన్నారు, తల్లులు కూడా ఉన్నారు. ఆ భాష ఎంత దారుణంగా ఉందంటే ఆ మహిళల ముందట కూడా నీ అవ్వ అని ఈ రాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఈ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తనను పట్టుకొని మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా పిల్లలు ఆడుతూ మాట్లాడుకుంటూ స్నేహంలో కూడా నీ అవ్వ అనగానే వారి దౌడ దన్మని వలగొడతారు. ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఒక్క క్షణం కూడా ఆ దౌడ వలగొట్టడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అడెంత సూపదైనా కూడా. కానీ ఇవాళ నువ్వు ఎవరి జోలికి వచ్చినావు అనేదాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఒక బాధ్యత గల ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి. ఆ పదవికి ఒక కలంకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో, ప్రపంచంలో ఎవడున్నాడంటే అది ఒక రేవంత్ రెడ్డి మాత్రమే. ఏం భాషనే నువ్వు సీఎం వా చిల్లర కానీ అనుకుంటాను. తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా. నాకు రాత్రి 11 గంటలకు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేసిండు. ఏం సార్ అసలు మనం ఎక్కడున్నాం, అసలు మన రాష్ట్రానికి ఒక చిల్లర ముఖ్యమంత్రి దాపురించిండు, దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని చెప్పి ఎన్ఆర్ఐలు, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి, నీ పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి. అసలు కేసీఆర్ గారు ఏమన్నారు? నువ్వే బయటకు రమ్మంటావు, మాట్లాడమంటావు, మళ్ళీ మాట్లాడితే ఇంకొచ్చింది నీ పరిస్థితి. ఏమన్నాడు ఆయన? అరే నీ డిపిఆర్ 2023లో పెట్టిన డిపిఆర్, పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించినటువంటి డిపిఆర్ తిరిగి వచ్చింది, రిటర్న్ వచ్చింది. మరి 2 ఏళ్ళైనా మేము 90% పూర్తి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి పాలనలో 90% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులను వాటి డిపిఆర్ తిరిగి వచ్చింది. ఇది కూడా 2 ఏళ్ళుగా నువ్వు ఏం చేయలేకపోయినావు.
నీ ప్రాంతమే కదా, నువ్వు నల్లమల్ల బిడ్డ, నువ్వు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి నీ ప్రాంతంలో కాస్త 10% పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయలేదు. అది పూర్తి చేయకపోతే నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు కనుక పూర్తి కాకపోతే నీ తోలు తీస్తామన్నాడు. తప్పేమన్నాడు? నువ్వు వాస్తవంగా ప్రజలు నీకు 2 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీగా కూడా మేము హుందాగా నీకు గొప్ప అవకాశం ఇచ్చినాం. ఇస్తే దీనిలో మరి 2 ఏళ్ళుగా నువ్వు సాధించింది ఏంది, నువ్వు చేసింది ఏంది? నీ వెకిలి చేష్టలు, వెకిలి తిట్ల పురాణాలు, బూతులు తప్ప నువ్వు మాట్లాడితే నీ నోటికి మొక్కాలే. అది నోరా మోరే. అసలు ఫినాయిల్తో కడిగినా అది సాఫ్ అయ్యేటట్టు లేదు. అది ఫినాయిల్తో కడిగినా సాఫ్ అయ్యే పరిస్థితి ఆ రేవంత్ రెడ్డి నోరు అంత దారుణంగా ఉంది. కేసీఆర్ గారిని పట్టుకొని, ఒక మహానుభావుడిని, ఒక మహాత్ముని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోరు, తెలంగాణ ప్రజలు ఊరుకోరు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఊరుకోరు. నీ చేతగాక, నీ అసమర్థ పాలనతో మరి ఇవన్నీ కూడా చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తలేదు, అప్రజాస్వామ్యం నడుస్తుంది. ఒక రాక్షసుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టుగా ఉంది. ఈ చిల్లర చేష్టలతో తెలంగాణ ప్రజలు ఆగమైపోతూ ఉన్నారు నీ వెకిలి వేషాలతో. మరి ఇవాళ ఇప్పటికైనా నీ పద్ధతి, నీ తీరు మార్చుకోవాలని చెప్పి బలుప అహంకారమా ఒక జాతిపితను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి కదా, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన భాష ఉంటుంది కదా, ఆ భాషను మాట్లాడాలి. ఆయన చెప్పింది ఏంటి? పాలమూరు రంగారెడ్డి పథకాలకు సంబంధించిన పని అది 2 ఏళ్ళు పెండింగ్ ఉంది, దాన్ని పని చేయమని, లేకపోతే తోలు తీస్తామని అన్నాడు. నేను పని ఎట్లా చేస్తా? అరే పెద్దలు కేసీఆర్ గారు మంచిగా గుర్తు చేసారు, తప్పకుండా ఈ పని చేద్దాం, మంచి సూచన చేసిండు, తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని నువ్వు చెప్పాలి. ఆ సర్పంచ్ల ఆ సన్మానోత్సవంలో అది పోయి ఉల్టా కేసీఆర్ని తిట్టి, కేటీఆర్ని తిట్టి, హరీష్ రావు గారిని ఆయన పొడుగు గురించి మాట్లాడితే నీ పొడుగు ఎంతనే? మేము కూడా మాట్లాడతాం, మాకు కూడా బాగా, మేము ఊళ్ళలోనే పెరిగినాం, మేము మొదలు పెడితే తట్టుకో బిడ్డ అన్నావు కదా. హుస్సేన్ సాగర్లో పోయి బండ కట్టుకొని పడే పరిస్థితి వస్తుంది నీ పరిస్థితి. నువ్వే పడిపోతావు. మేము గిట ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఊరు నుంచి గిట మొదలు పెడితే నీ పరిస్థితి ఏడికి వస్తుంది అంటే ఆ హుస్సేన్ సాగర్లో బండ కొట్టి చచ్చిపోతావు. అది సావు మాట మాట్లాడతారా ఏమన్నా? నువ్వు ముఖ్యమంత్రివా? ఓ చిల్లర కానివా? ఓ రౌడీవా? వీధి రౌడీవా? ఫుట్పాత్ కానివా? అసలు ప్రజలకు డౌట్ వస్తుంది. ఇది నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు సావు మాట్లాడుతారు ఎవరన్నా? మా రామన్న ఎంత అందంగా ఉంటాడా, సూపర్ స్టార్ హీరోలాగా ఉంటాడు. బోడి లింగం, ఇంకో లింగం, ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నావా అంటాడు. నీ ముఖం చూసుకున్నావు ఎప్పుడన్నా అద్దంలో? రేవంత్ కొండముచ్చు ముఖం నీది. అందరూ అనుకుంటారు ఆ గడ్డానికి, దానికి, అవతారానికి చూస్తే కొండముచ్చులు ఎక్కువన్నది. ఒక హీరో, సూపర్ హీరో లాగా అందంగా ఉన్నటువంటి ఆ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకున్నావా అని అనొచ్చానే? మాట్లాడచ్చానే? ఒక సీఎం నువ్వు. మాకు నిజంగా నువ్వు ప్రెస్టేషన్లో మాట్లాడినావచ్చు, మాకు కూడా ఊపిక నశించిపోతుంది. అసలు మాకున్న పెద్ద ఆయన మాకు ఎన్నడూ కూడా తప్పుడుగా మాట్లాడద్దు, దుర్భాషలు ఆడద్దు, మర్యాదగా ఉండాలి, మంచిగా ఉండాలి, సంస్కారంగా ఉండాలి, సంస్కారబద్ధంగా మాట్లాడాలని మాకు నేర్పిండు. కనుకనే ఇప్పటి వరకు చిల్లర మాటలు మాట్లాడకుండా, వెకిలి చేష్టలు చేయకుండా నీ ఎమ్మడ నువ్వు మాట్లాడిన దానికి 1,00,000 రెట్లు మేము మాట్లాడచ్చు. కానీ ఎందుకు మాట్లాడతలేవు? అర్థం చేసుకో. ఇప్పటికైనా నువ్వు ముఖ్యమంత్రివి అయ్యా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ ఉండాలనో ఐఏఎస్లు కొంతమంది శిక్షణ ఇవ్వాలని ఐఏఎస్లను కోరుతున్నాను నేను. ముఖ్యమంత్రికి ఎట్లాంటి భాష ఉండాలి, ఎలా మాట్లాడితే ముఖ్యమంత్రిలాగా మాట్లాడవచ్చు అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకొకటే, నేను చూస్తే నాకు ఒక ఇద్దరు యాదికొస్తాను రేవంత్ రెడ్డి గారిని చూస్తే. ద్వాపరంలోనేమో దుర్యోధనుడు, త్రేతాయుగంలోనేమో రావణాసురుడు. మహిళల జోలికి పోయింది. ద్వాపరంలో దుర్యోధనుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, ఇద్దరు మహిళల జోలికి. మా అవ్వ పెద్దమ్మ మా అందరికీ అన్నం పెడితే తెలంగాణలో ఆ ఇంటికాడ అందరం అన్నం తిన్నాం. ఏం రవి పోతే మమ్మల్ని మంచిగా అందరూ చూసుకుంటుంది. ఎవరైనా తినచ్చిరా బిడ్డ అని అడిగే ఒక పెద్దమ్మ
ఒక జాతిపిత ఆయన సతీమణిని పట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడినావు కదా, అహంకారం బల్బ్తో మాట్లాడినావు కదా, విర్రవీగుతున్నావు కదా, ఆ మహిళా మూర్తులను మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమైందో ఇగో నీ పరిస్థితి 29లో 29లో జరిగే కురుక్షేత్రంలో బిడ్డ నీ పార్టీ దహనం అయిపోతుంది. కాంగ్రెస్ నాయకులారా, మీరు ఒకసారి మీ కాంగ్రెస్ పార్టీని, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు మొన్నటిదాకా, ఆయన ఎన్నెన్ని పార్టీలు తిరిగిండో మనందరం కూడా చూసినాం. సో ఆయన మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికే వచ్చిండు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని సీఎం చేసే బాధ్యత తీసుకున్నాడు ఆయన. కాంగ్రెస్ వాళ్ళకి ఇది అర్థమైతలేదు. ఎందుకంటే ఇట్లా పార్టీని ఖతం చేయాలంటే ఇట్లా మాట్లాడాలి. ఇక మరి ఆయన ఇట్లా మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోతుంది. కనుక ఇంకొకటి బాధ అనిపిస్తున్న అంశం ఏంటంటే, ఎక్కడైనా ఈ ప్రెస్ స్టేషన్లో మతిగిట భ్రమించిందా ఏంది అనేది ఒక డౌట్ వస్తుంది. ఒకసారి మా కాంగ్రెస్ నాయకులందరికీ, మహేష్ కుమార్ గౌడ్కి అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఆ మంత్రులను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఎందుకైనా మంచిదిగా ఎర్రగడ్డ హాస్పిటల్కి ఒకసారి చూపిరా, మీ దండం పెడతా. ఏం భాష, ఏం మాటలు, ఏంటిది ఇది? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. కనుక మరి కేసీఆర్ గారు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తు దాని గురించి మాట్లాడతాను. నాకు రాత్రి చాలా బాధ అనిపించింది. యాక్చువల్గా నిన్ననే ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. ఈ ఫోటో చూడు రాయి, ఇది రేవంత్ రెడ్డి గారే, ఇది రేవంత్ రెడ్డి గారే. ఇగో ఇది ఆయన స్థాయి. ఇగో ఇది మన కరీంనగర్కి వచ్చినప్పుడు ఆ తుపాకీ చూసి తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయన వ్యతిరేకి. ఇది మన కరీంనగర్కి వచ్చినప్పుడు ఆయన చేతిలో తుపాకీ ఉంది చూడుర్రి, ఆయన బద్ద తెలంగాణ వ్యతిరేకి ఆయన. ఇది మన కరీంనగర్కి వచ్చినప్పటి ఫోటో. ఇది రాత్రి బాగా వెతికి మరీ పట్టుకున్నా. ఇక ఇదేమో యనమల రామకృష్ణుడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన పాదాలు ఎక్కడున్నాయి, ఆయన ఏడ కూర్చున్నాడు, ఆయన ఏం చేస్తాడో చూడండి ఒకసారి. ఇక ఇదేమో ఓటుకు నోటు దొంగ. ఈయన చరిత్ర, ఈయన ఓటుకు నోటుకు పోయి ఆ జైల్లో బాత్రూంలు కడిగినోడు కూడా మా కేసీఆర్ గురించి మాట్లాడచ్చా? నైతిక హక్కు ఉందా ఆయనకు? అసలు మాట్లాడే హక్కు ఉందా? అరే నిన్ను ఎందుకు గెలిపించిరా బాబు? ఇప్పుడు ఇవాళ డిసెంబర్ మాసంలో ఉన్నాం. ఇప్పుడు వేయాల్సిన నీ రైతు భరోసా ఏది? ఇప్పుడు వేయాల్సిన నవంబర్లో వేయాల్సిన రైతు భరోసా గది వేయవయ్యా బాబు. నువ్వు అసెంబ్లీకి రా, చూసుకుందాం, అసెంబ్లీకి వస్తే మాట్లాడదాం అంటాను కదా. ఫస్ట్కి రైతు భరోసా వేయి, ఫస్ట్ ఇత్తాన్న తులం బంగారం ఇయ్యి, ఫస్ట్ ఈ 420 హామీలు నెరవేర్చు. గిందుకు కదా నేను ప్రజలు గెలిపించింది. 2000 పెన్షన్ కాదు 4000 పెన్షన్ ఇస్తానుగా, అవు గిందుకు నేను ప్రజలు గెలిపించారు. ఇవాళ అనుకుంటాను మళ్ళా, అయ్యో మోసపోయినాము, గోసపడుతున్నాము, మళ్ళా వస్తే దరిద్రం అడ్రస్ లేకుండా చేద్దామని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయా, సాధారణ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, అప్పుడు పండబెట్టి తొక్కితే పాతాళానికి పంపుదామని ప్రజలు అనుకుంటారు. ఈ పండబెట్టి తొక్కుడు, పేగులు మెడలు వేసుకుడు, తొండలు దొరగొట్టుడు, అరే ఏం లాంగ్వేజ్ బై ఇది? ఇది ఏం భాషనా ఇది? చాలా దరిద్రపు దౌర్భాగ్యపు పాలన, తుపాకీ రావుని పాలన ఇలా తెలంగాణలో నడుస్తూ ఉంది. ఇదే విధంగా మా తమ్ముడు గుర్తు చేస్తాడు, ఇవాళ ఏదో యాప్ పెట్టిండ్రు, రైతులకు యూరియా ఇచ్చే దిక్కు లేదు కానీ తెలంగాణకు వచ్చి మాట్లాడమని తెలంగాణ శాసనసభకు వస్తాను. మా రామన్న, హరీష్ అన్న వస్తారు. నువ్వు ఒకటిగా మైక్ కడి చేయకుండా కొద్దిగా టైం ఏవే. ముఖ్యమంత్రి గారు, శాసనసభ స్పీకర్ని కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన. శాసనసభ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు, మా కృష్ణార్జునులు వస్తారు రేపు, నువ్వు ఎప్పుడు పెడతావో శాసనసభ దానికి వస్తారు, కొద్దిగా మైక్ కడి చేయకుండా నువ్వు టైం ఇచ్చే దమ్ముందా నీకు? నీకు చేతనవుతుందా? ఇవాళ రామన్న మాట అన్న హరీష్ అన్న మైక్ కడి చేసుడేనే. ఈ రామన్న హరీషాలను ఎదుర్కొనే దమ్ము నీకు కానీ నీ మంత్రివర్గానికి కానీ ఉందా? అసలు రాగానే మైక్ కట్ చేసుడు, తప్పించుకొని తిరుగుడు తప్ప నీకు చేతనయ్యేది ఏంటిది? పారిపోవుడు, అబద్ధాలు మాట్లాడు. ఈయన లాగులు అసలు వాస్తవంగా
ఈయన ఊకే తొండలు బిండలు అంటాడు కానీ ఈయన తొండలు అంటాడు కానీ ఈయన లాగులా ఉడుములు దొరకొట్టాలనే ఇక అప్పుడు తెలుస్తుంది కథ. నేను మొన్న సర్పంచ్ ఎన్నికలు అయినాయి. మొన్న సర్పంచ్ ఎన్నికలు అయితే ఇక ఆంధ్రాకు పోయి ఇప్పుడే మా తమ్ముడు చూపిస్తాడు. ఆంధ్రాకు పోయి యూరియా కొనుకొచ్చుకుంటారు. ఆంధ్రజ్యోతిలో వచ్చేది కనుక ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. నేను ఈ మధ్యలో సర్పంచ్ ఎన్నికలు అయినప్పుడు వాట్సాప్లో ఎన్నికలు అయినప్పుడు అంతకుముందు మా కొంతమందిని అక్కడక్కడ చూసినని వాళ్ళ భాష వేరే ఉండే. వాళ్ళ భాష కొద్దిగా ఆరపోరా అనుడు ఏం దెబ్బింది అనుడు అనేది కొద్దిగా భాష ఉండే. ఆయన వార్డు మెంబర్ కాగానే సర్పంచ్ కాగానే ఏమైపోయిందంటే ఏం తమ్మి బాగున్నావా, అక్క బాగున్నావా, చెల్ల బాగున్నావా అనే లాంగ్వేజ్ మార్చుకున్నాడు ఆయన. ఎందుకంటే నేను ప్రజాప్రతినిధి అయినా, ఒక వార్డు మెంబర్ని అయినా, నేను సర్పంచ్ని అయినా అని ఆయన లాంగ్వేజ్ మార్చుకున్నాడు. మరి నువ్వు ముఖ్యమంత్రి అయినవే బాబు ఈ రాష్ట్రానికి, లాంగ్వేజ్ మార్చుకొని శాతనైతే లేదా సోయి లేదా నీకు? మా వార్డు మెంబర్లకు మా సర్పంచ్లకు ఉన్న సోయి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. కనుక నీ భాష ఇవన్నీ కూడా మార్చుకోవాలి. ఈ రండ భాష, సన్యాసి భాష ఇవన్నీ మారవా బాబు. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఏ పదవిలో లేనప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు ఓకే, కానీ ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ కుర్చీలో కూర్చున్నావు కదా, ఆ కుర్చీకి పెద్ద గౌరవం ఉంటుంది. దానిలో ఎవరెవరు కూర్చొని రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో కేసీఆర్ గారిని ఇట్లనే మాట్లాడారు ఉద్యమ కాలంలో. ఏడున్నారు ఇప్పుడు వాళ్ళు? కేసీఆర్ గారిని అన్న వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏమైపోయారు అనేది ఒకసారి నువ్వు అర్థం చేసుకో. నీ పరిస్థితి కూడా 2029లో ఇదే పరిస్థితి. నువ్వు కేసీఆర్ గారిని ఎంతైతే అవమానిస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇది మంచి భాష కాదు, నీ భాష రండా భాష. నిన్న గతంలోనే చాలామంది అన్నారు, అది నాకు ఇప్పుడు అనాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది. ప్రెస్ ముందటికి వచ్చి మాట్లాడాలంటే కూడా నీ గురించి మాట్లాడ నీ పేరు తీయాలంటే మాకు మంచిగా అనిపిస్తలేదు. మొన్న కేసీఆర్ గారు వచ్చి మాట్లాడినప్పుడు నీ పేరు తీయలేదనే ఫ్రస్ట్రేషన్. వాస్తవంగా నీ పేరు ఉచ్చరించి మాట్లాడలేదనే కదా నీ బాధ. ఇదంతా ఇప్పటిదాకా ఈ బాధ గదే కదా. సో ఇవన్నీ విషయాలు కూడా నువ్వు నీ దృష్టి అభివృద్ధి, తెలంగాణ ప్రజలకు గతంలో ఏం మాట ఇచ్చినావు, తెలంగాణ ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావు, ఏం అమలు చేస్తా అని చెప్పినావు, నీ గ్యారంటీ కార్డు ఏమి ఇచ్చినావు, గది నువ్వు ఫస్ట్ అమలు చేయి. ఇక కేసీఆర్ గురించి మాట్లాడు, కేటీఆర్ గురించి మాట్లాడు, హరీష్ రావు గురించి మాట్లాడు. హరీష్ రావు అని ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి కుడిభుజంలాగా పనిచేసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అయినాడు. ఆయన పట్టుకొని నేను విద్యాశాఖ మంత్రి నిన్ననే మా హరీష్ అన్న పోయాడు, ఓ స్కూల్కి పోయాడు. స్కూల్కి పోతే ఉడకని అన్నం ఉన్నది సార్, కోడిగుడ్లు లేవు, పౌష్టికాహారం పెడతలేరు, అన్నం సరిగా పెడతలేరు, పచ్చిపులు సరిగా లేదని పెట్టిండు. మరి అటువంటి ఒక హరీష్ అన్న 6 అడుగుల బుల్లెట్, తెలంగాణ సాధకుల్లో ఆయన ఒకడు. అటువంటి ఆయనను పట్టుకొని పొడుగు గురించి మాట్లాడతావా? నువ్వు నీ పొడుగు గురించి, నీ పొట్టితనం గురించి మేము మాట్లాడితే బాగుంటుందా? మరి అది మంచిదేనా? కనుక ఇవన్నీ కూడా ఆలోచించుకో. ఇకనైనా నీ నోరు దగ్గర పెట్టుకుంటే ఈ తొండల భాష, ఈ రండల భాష, ఈ భాషనే నువ్వు మర్చిపోయి ఇప్పుడైనా ఇక ముఖ్యమంత్రిగా ఆ ఐఏఎస్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిగా మంచి భాష నేర్పియండి. ఆ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిన, ఇప్పుడే కాంగ్రెస్ మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, దయచేసి ఒక్కసారి ఎందుకైనా మంచిది ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి తీసుకుపోయి చెక్ చేసుకురండి. ఇంకోసారి మా కేసీఆర్ గురించి కానీ ఇంకా అవ్వేమన్నదా, పెద్దమ్మ ఏమన్నదా, నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి గారు చెంపలేసుకొని మా అమ్మకు, మా జాతిపిత క్షమాపణ చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.